చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ రేబీస్, కుక్కకాటు మరణాలు వీటన్నిటిని చూసినప్పుడు వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించడం అనేది కరెక్టా కాదా? ఆబ్వియస్లీ అండి, మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ అయితే కరెక్ట్. ఏంటంటే ఏదైతే రేబీస్కి గురైన డాగ్స్ అయితే ఉంటాయో డెఫినెట్గా యూ హ్యావ్ టు మూవ్ దెమ్. నిజమే కదా, కుక్కల వల్ల మనుషుల ప్రాణాలు పోవడం అనేది ఎంతమందిని ఎంత ఆవేదనకు గురి చేస్తుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు ఎవరికైనా సెన్సిబుల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మా ఇంట్లో అలాంటి విషయం జరిగి మీ ఇంట్లో జరిగినా సరే విల్ రియాక్ట్ టు దాట్. ఇప్పుడు ఏంటంటే అంత చెప్పడం ఈజీ ఉంటుంది, బట్ మీరు అనేది 100% ఏంటంటే ఆ లైఫ్ అనేది మ్యాటర్స్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఏడాది మన దేశంలో రేబీస్ వల్ల, కుక్క కాటు వల్ల 6,000 వరకు మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు చెబుతూ ఉన్నాయి. 2,000 కోట్ల అధిపతి 60 దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించిన వాఘ్ బక్రీ టీ పౌడర్ అధినేత పరాగ్ దేశాయ్ మరణించడం ఇప్పుడు పెద్ద డిస్కషన్ అయితే నడుస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎక్కడ వీధి కుక్కలు ఉండడానికి వీల్లేదు అని, వాటిని షెల్టర్ హోమ్స్ కు తరలించాలని ఏకంగా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని నిర్ణయాన్ని చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే హైదరాబాద్లో ఈ వీధి కుక్కల పరిస్థితి ఎలా ఉంది? అసలే ఇప్పుడు వర్షాకాలం, రేబీస్ వంటి వ్యాధులు కూడా వ్యాపిస్తూ ఉంటాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు యానిమల్ యాక్టివిస్ట్ వినోద్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వినోద్ గారు. నమస్తే అండి. వినోద్ గారు, మీరు చూశారు కదా సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కొంతమంది మీలాంటి యానిమల్ లవర్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రేబీస్, కుక్కకాటు మరణాలు వీటన్నిటిని చూసినప్పుడు వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించడం అనేది కరెక్టా కాదా? ఆబ్వియస్లీ అండి, మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ అయితే కరెక్ట్. ఏంటంటే ఏదైతే రేబీస్కి గురైన డాగ్స్ అయితే ఉంటాయో డెఫినెట్గా యూ హ్యావ్ టు మూవ్ దెమ్. ఎందుకంటే అది డేంజరస్, దానికి పక్కకున్న కమ్యూనిటీకి ఎవరికైనా డేంజరస్. సో అందుకని చెప్పేసి ఏబీసీ రూల్ ప్రకారం ఏంటంటే ఏదైతే అగ్రెసివ్ డాగ్ ఉంటుంది ప్లస్ అండ్ రేబీస్ ఉంటుందో ఆ డాగ్ని ఏం చేస్తారంటే పట్టి వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ హెచ్ఎన్ఎస్ చేసేస్తారు వాటిని, ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా అగ్రెసివ్ డాగ్ ఉంటే వాటిని తీసుకెళ్ళి అబ్జర్వేషన్లో పెడతారు. బికాజ్ ఏంటంటే రేబీస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇఫ్ ఇట్ వాజ్ నాట్ అయితే స్టెరిలైజేషన్ చేసి ఏం చేస్తారంటే వ్యాక్సినేషన్ ఇచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తారు. వన్ థింగ్. ఇప్పుడు మీరు ఒక చెప్పారు ఢిల్లీలో ఇలాంటిది జరిగింది, కరెక్టా కాదా అని. అంటే విషయం ఏంటంటే ఆబ్వియస్లీ ఎవరికన్నా మీకు పాప ఖర్చున్నప్పుడు సుమోటోగా ఆయన తీసుకున్నారు. ఎవ్రీ సెన్సిబుల్ పర్సన్ విల్ డూ దాట్, 100% కరెక్టే. అయితే ఇప్పుడు దీంట్లో ఒక విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెత్ అనేది యాక్చువల్గా ఒక అంటే రాంగ్ అయ్యింది. అంటే చనిపోయింది వేరే విధంగా, బట్ ఆఫ్కోర్స్ ఏదో మిస్కమ్యూనికేషన్ వల్ల అయ్యింది, బట్ ఓకే. అయితే జడ్జి గారు తీసుకున్న డిసిషన్ ఎందుకు అనేది అంటే ఒక ఇష్యూస్ వచ్చినాయంటే ఫస్ట్ ఒక 3 వీక్స్ బ్యాకే జస్టిస్ మహేశ్వరి గారు ఏం చేశారంటే ఒక ఏబీసీ రూల్ ప్రకారం ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అండ్ ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఒక జడ్జ్మెంట్ పాస్ చేశారు. ఆ జడ్జ్మెంట్ని 3 వీక్స్ తర్వాత ఈయన ఎమోషనల్గానో వాటెవర్ కాన్సెప్ట్లో ఈయన ఇది చేశారు. సో ఇది డిపెండెన్సీ లా అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఒక లాకి కాన్ఫ్లిక్ట్ అవుతూ అదే లా అనేది వస్తుంటే దీన్ని అప్లికేబుల్ అనేది అంటే లాఫుల్లీ చెప్తున్నాను ఫస్ట్, ఇది పాసిబుల్ కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఏమన్నారంటే 8 వీక్స్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యాజ్ పర్ జనరల్ ఒక ఏముంది ఢిల్లీలో ఏముందంటే 10 lakh డాగ్స్ ఉన్నాయి అంటున్నారు, వీళ్ళు 3 lakh డాగ్స్ అంటున్నారు. ఒకటి ఏంటంటే డ్యూయబుల్ కాదండి, అంటే ఇన్ని డాగ్స్ని 8 వీక్స్లో తరలించడం అనేది డ్యూయబుల్ కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డాగ్స్ అనేవి యాజ్ పర్ నార్మల్గా ఇది సైంటిఫికలీ చూసుకుంటే హ్యాబిచుయేటెడ్ అంటే ఒక ప్లేస్కి ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకెళ్తే ఎలా అంటే ఒక కాంపౌండ్లో పెడితే అది ఎలా అగ్రెసివ్గా ఉంటాయి అండ్ దాని మెయింటెనెన్స్ మిగతా ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి దట్ ఇస్ ద రీజన్ యానిమల్ యాక్టివిస్ట్ ఏమంటున్నారు ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. సో వయబుల్ సిచ్యువేషన్ ఏది ఉంటే చూసి మాట్లాడదామని అంటున్నారు. వీఆర్ నాట్ టోటలీ అపోజింగ్ ఇట్. వినోద్ గారు, ఇప్పుడు హైదరాబాద్లో వీధి కుక్కల పరిస్థితి ఎలా ఉంది? అసలే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, కుక్కలు కూడా కొంత అగ్రెసివ్గా ఉంటాయి. కుక్క కాట్లు కూడా చాలామంది పిల్లలు బలవుతూ ఉన్నారు. రేబీస్ కూడా వ్యాపిస్తోంది. మీరు దీని మీద ఏమంటారు? హైదరాబాద్లోని వీధి కుక్కల పరిస్థితి గురించి చెప్పండి. ఫస్ట్ నుంచి మున్సిపాలిటీస్లో మనకు ఒక జోన్ వైజ్గా డివైడ్ చేసి ఉన్నారు. అండ్ దీనికి ఏడీస్ అండ్ వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, అంతా ఉంటారు. అండ్ అది కాకుండా ఏం చేశారంటే ఒక సివిఓ గారు ఎవరైతే ఉంటారో దిస్ ఆల్ ఒక కంబైన్ ఏం చేశారంటే యానిమల్ గ్రూప్స్ అంటే ఎవరు యాక్టివిస్ట్స్ ఉంటారు కదా వాళ్ళతో కలిపి ఒక మానిటరింగ్ కమిటీ వేశారు. మానిటరింగ్ కమిటీ ఎందుకు అంటే వాళ్ళు వీధుల్లో ఉంటారు, అంటే ఎవరైతే నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఫీడ్ ఆర్ దట్ రెస్క్యూస్ ఏదైతే చేస్తారో వాళ్ళు ఉంటారు, అంటే యానిమల్ లవర్స్.
గవర్నమెంట్తో ఛానల్ అయ్యి ఏం చేస్తారంటే స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్కి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మీడియం లెక్క పనిచేస్తారు మానిటరింగ్ కమిటీ మెంబర్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ ఇప్పుడు రేపు పొద్దున్న నాకు ఎక్కడన్నా ఏదో డాగ్ కనిపిస్తే ఇఫ్ ఐ వాచ్ ఇట్ అండ్ నాకు కనిపించేది, నాకు తెలిసిపోతుంది కదా రేబీస్ డాగ్ అని చెప్పి ఫస్ట్ నేనే ఇన్ఫార్మ్ చేస్తాను వాళ్ళకి. అంటే మనం ఏది ఇగ్నోర్ చేయడానికి లేదు అది. బికాస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యూమెన్స్కి ప్రాబ్లము, పక్క కుక్క కూడా ప్రాబ్లం దానివల్ల. సో ఆబ్వియస్లీ విల్ టేక్ ఇట్ అవుట్. అండ్ మనకి బ్యూటిఫుల్గా ఉందండి మన జిహెచ్ఎంసీలో ఒక విషయం ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే ఒక మానిటరింగ్ కమిటీ సిస్టమ్ ఉంది అండ్ దే లిజన్ టు యూ అండ్ ఒక ప్రాపర్గా అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ ది ఇయర్ ఎప్పుడు కావాలన్నా సరే వాళ్ళు మీకు ఏది యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్స్ ఇస్తారు. కుక్క కావాలా అంటూ వీధి కుక్కల్ని దత్తత తీసుకోవడానికి కూడా ఇస్తున్నారు కదా, ఆ కార్యక్రమం ఎలా సాగుతోంది? యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ మనకు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ స్వచ్ఛ భారత్ జరుగుతుంది అప్పటికి మన దగ్గర జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే ఆయన ఆల్రెడీ వెటర్నరీ ప్లస్ డాక్టరు ప్లస్ ఐఏఎస్ ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఏదైతే ఒక ఇష్యూ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయడం కంటే ఏంటంటే ఒక సొల్యూషన్ తీసుకురావాలని ఏం చేశారంటే సేమ్ అందరూ ఎవరైతే యానిమల్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి ఏం చేశారంటే పప్పీస్ ఏదైతే ఉంటాయి అంటే వీధుల్లో ఉండే పప్పీస్ని తీసుకెళ్ళి అవి ఏంటంటే యాక్చువల్గా రోడ్ మీద చనిపోవడం ఏదో ప్రాబ్లం అవుతుంటాయి కాబట్టి మీరు తీసుకొచ్చి మా ఇంటిని వేస్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఆ ప్రోగ్రాంలో ఏంటంటే అందరూ తీసుకొచ్చి డాగ్స్ ఒక అంటే సండేనో ఏదో ఒక డే ఫిక్స్ చేసుకుంటారు. ఆ రోజు తీసుకొస్తే అక్కడికి వచ్చి జనాలు ఏం చేస్తారంటే ఫ్రీగా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం అడాప్షన్స్ అవుతాయి. అండ్ దట్ టైమ్ ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 5,000+ పప్పీస్ అడాప్షన్. సో ఇప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఈ సండే కూడా మళ్ళీ మన దగ్గర స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఆల్రెడీ ఉంది. ఎవ్రీ సండే మన రచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంది కదా, అక్కడ తెలంగాణ పెట్ డ్రైవ్ అని చెప్పేసి ఇది అడాప్షన్ డ్రైవ్ అనేది నడుస్తుంది. ఎవ్రీ సండే జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ వీక్లో 17th మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ప్రోగ్రామ్. అసలు రేబీస్ వ్యాధి వస్తే ఎలా చనిపోతున్నారు అనేవి కొన్ని వీడియోస్ కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అలాగే చిన్నపిల్లల్ని కుక్కలు కరిచిన ఘటనలు, దానివల్ల వాళ్ళు చనిపోయినవి చూస్తుంటే హృదయం ద్రవించిపోతుందండి. అయితే ఎందుకు ఈ కుక్కలు ఇంత అగ్రెసివ్గా ఉంటాయి? మామూలుగా ఇంట్లో పెంచుకునే కుక్కలైతే ఇలా ఉండట్లేదు, కారణం ఏంటంటారు? ఏదైనా మదర్ డాగ్ ఉందనుకోండి, పప్పీస్ పెడితే ఇట్ గోయింగ్ టు బి న్యాచురల్లీ ప్రొటెక్టివ్. అప్పుడు ఏం చేస్తుంది, చుట్టుపక్కల ఎవరున్నా సరే కరిచేస్తుంది. సో ఇది అంటే రేబీస్ది ఇంపార్టెంట్ కాదు, అది ప్రొటెక్టివ్ నేచర్ వల్ల అది కరుస్తుంది అది. అండ్ సెకండ్ ఏముంటుందంటే మన దగ్గర ఇప్పుడు అంటే పైన సిస్టమ్ ఎంత బాగున్నా సరే కింద ఎట్లుంటారంటే ఇప్పుడు ఎవరైతే క్యాచర్స్ ఉంటారు అంటారు అంటే లేజినెస్ అనుకోవచ్చు, ఏదైనా చేయాలి సార్. ఇక్కడ డాగ్ తీసుకెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏం చేస్తారు, ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సరే ఇక్కడ తీసుకెళ్ళిన నేను అలాంటి ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే ఓకే, లేకపోతే ఏం చేస్తారంటే ఈ డాగ్ని తీసుకెళ్ళి ఇంకో లొకేషన్ వదిలేస్తారు. సో కొత్త హాస్టైల్ కండిషన్స్లో అదేమవుతుంది, ఫస్ట్ భయపడుతుంది. ఇమీడియట్గా దానికి ప్రొటెక్టివ్ నేచర్ వల్ల ఏం చేస్తుంది, కరవడం స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అన్నీ ఏదైతే డాగ్స్ బైట్స్ ఉన్నాయో అవి రేబీస్ బైట్స్ కాదండి ఒకటి. అండ్ సెకండ్ థింగ్ మన దగ్గర ఏదైతే ఉన్నాయో ప్రిజంప్షన్గా యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే మన దగ్గర అంటే ఎవరైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయో సో అన్ని డాగ్స్కి ఏం చేస్తారంటే మ్యాక్సిమం డాగ్స్కి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ ఇస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే కవర్ చేస్తారు, కానీ డెఫినెట్గా తెలుసుగా లూప్ హోల్స్ ఉంటాయి, ఎక్కడ మిస్ అవుతుంటాయి. సో ఇవి అనేది ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఏంటంటే విజిలెంట్గా ఉండాలి మేము, అంటే యాక్టివిస్టులు ప్లస్ ఏది సిస్టమ్ ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఉంటాయి అట్లాంటివి మేము ఆబ్వియస్లీ మేము దాన్ని పట్టించేస్తాం దాన్ని అలా ఉంటున్నప్పుడు. ఈ స్ట్రే డాగ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఏ కేసు విషయంలో అయితే మాట్లాడుతుందో ఆ టైంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. రేబీసు కుక్క కాటు కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకి ఈ కుక్కల హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని తిరిగి తెచ్చివ్వగలరా అని. అంటే ఈ ప్రశ్న మనందరినీ ప్రశ్నించినట్టుగానే అనిపిస్తోంది. నిజమే కదా, కుక్కల వల్ల మనుషుల ప్రాణాలు పోవడం అనేది ఎంతమందిని ఎంత ఆవేదనకు గురి చేస్తుంది. దీని మీద మీరేం చెప్తారు? అంటే ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు ఎవరికైనా సెన్సిబుల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మా ఇంట్లో అలాంటి విషయం జరిగి మీ ఇంట్లో ఎవరు జరిగినా సరే విల్ రియాక్ట్ టు దట్. ఇప్పుడు ఏంటంటే చెప్పడం ఈజీ ఉంటుంది, బట్ మీరు అనేది 100% ఏంటంటే ఆ లైఫ్ అనేది మ్యాటర్స్. సో అదే మ్యాటర్స్లో మేము ఏమంటున్నామంటే ఒక డాగ్ చేసిన తప్పుని హోల్ ఇండివిజువల్ అంటే ఒక కమ్యూనిటీకి మీరు అది చేయకండి. విల్ గో అంటే బ్లాంకెట్గా మీరు రూలింగ్ పాస్ చేయకండి. ఐడెంటిఫై చేయండి, ఇఫ్ అగ్రెసివ్ డాగ్స్ ఉన్నాయా, రేబీస్ డాగ్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేయండి. మేము కూడా హెల్ప్ఫుల్ ఉంటాం, దాన్ని తీసేయచ్చు 100%. ఏంటంటే అన్లెస్ మీకు లోకల్ కమ్యూనిటీ వెల్ఫేర్ వాళ్ళు ఉండకపోతే మీరు ఐడెంటిఫై చేయలేరు, చెప్పలేరు కూడా ఆ విషయాన్ని. బ్లాంకెట్గా అన్ని డాగ్స్ తీసుకెళ్ళిపోదామంటేనే ప్రాబ్లం అవుతుందండి అంతే. మీరన్నది కరెక్టే, కుక్కలు ప్రాణాలు తీస్తున్నాయని అందరికీ దాన్ని మనం వర్తింపజేయొద్దు అన్నారు, కరెక్టే. అలాగే కుక్కలే ప్రాణాలు కాపాడిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మనం గతంలో ఎప్పుడు కూడా ఇలా కుక్కలు ఇంత ఘోరంగా ప్రవర్తించడాన్ని చూడలేదు. ఎక్కడొచ్చిందంటారు ఈ మార్పు? అంటే నాకంటే జనరల్గా డిస్కషన్స్లో ఉంటున్నప్పుడు నాకు మన జిహెచ్ఎంస్లో ఒక మేడం ఉన్నారు,
మా ఆమె ఏంటంటే ఏడీ గారు వెటర్నరీ డిపార్ట్మెంట్లో. షీ స్టార్టెడ్ డిస్కసింగ్ దిస్ థింగ్ లాంగ్ బ్యాక్ అండి, నాకు అంటే ఇప్పుడు కాదు. ఈ విషయం మ్యాక్సిమం అంటే ఏమంటున్నారంటే కోవిడ్ టైంలో ఏమైపోయిందంటే అండి, జనరల్గా మీరు చూడండి, వీఆర్ ఆల్ ఐసోలేటెడ్. అంటే మన రోడ్ల మీద ఎవరు లేరు, రోడ్స్ అన్ని స్ట్రీట్స్ అన్ని కామన్గా అయిపోయాయి. అంటే ఏంది ఎవరు లేరు, జనాలు ఓన్లీ కుక్కలు అయిపోయే వారికి ఏమైందంటే కాన్ఫ్లిక్ట్ జోన్స్ అనేవి తగ్గిపోయినాయి. అంటే వాటికి ఆ నేచర్ అనేది మైట్ బి అక్కడ నుంచి దాన్ని అగ్రెసివ్ నేచర్, అంటే ఈ టెరిటరీ నాది, మనుషులది ఎవరిది కాదు అనేది డెవలప్ అయ్యి ఉంటుంది ఏమో అని చెప్పి సైంటిఫికల్లీ ఒక రీసెర్చ్ చేయాలని చెప్పి ఆమె అడిగారు. అంటే ఏడబ్ల్యూఐకి కూడా రికమెండ్ చేస్తే బాగుంటుంది అనేది. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మీరు అన్నారు 100% ఏంటంటే ఒక డొమెస్టికేటెడ్ యానిమల్ అగ్రెసివ్ అవుతుందంటే దానికి ఏ ఫ్లాస్ ఉన్నాయనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సికింద్రాబాద్ ఏరియా ఉందనుకోండి, ఓ 350 డాగ్స్ ఉన్నాయి. సో నిజంగానే అన్నీ అగ్రెసివ్ ఉన్నాయా, ఉంటే ఎందుకు ఉన్నాయి అంటే మీరు స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి కదండి డెఫినెట్గా. సో అలాంటి తీసుకుంటే పైలట్ ప్రాజెక్ట్ డెఫినెట్గా నాకు తెలిసి సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. వినోద్ గారు, మీరు ఒక యానిమల్ యాక్టివిస్ట్. డాగ్స్తో పాటు ఇంకా ఏ యానిమల్స్ ప్రొటెక్షన్ కోసం మీరు పనిచేస్తున్నారు? అంటే నేను యాక్చువల్గా ఏంటంటే అండి, కౌస్ ఉన్నాయండి, ఇప్పుడు కౌస్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు ఇప్పుడు మంకీస్ మేనేజ్ కూడా అని చెప్పేసి అంటున్నారు. బికాజ్ లైక్ ఇప్పుడు డిఫారెస్టేషన్ వల్ల ఏమవుతుందంటే మనకు లోపలికి వచ్చేస్తున్నాయి. సో అన్నీ ఆల్మోస్ట్ ఏ యానిమల్ అయినా సరే ఇప్పుడు ఏంటంటే మనకు ఇంజూర్ అయింది, ఏదైనా అయింది అనుకోండి, వీ హ్యావ్ ఏ గ్రూప్ అనమాట. అంటే మాకు ఒకటి హైదరాబాద్ స్వీడర్స్ గ్రూప్ అని ఒకటి ఉంది, మిగతా కొన్ని మన ఏమంటారు సిటిజన్ ఫర్ యానిమల్స్ అని చెప్పేసి ఉన్నది, చాలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కొలాబరేట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మీద బర్డన్ కాకుండా వీ పే ఫ్రమ్ అవర్ పాకెట్స్ ఆ రెస్క్యూ చేయడము, ఇంజూర్ చేయడము, ఏదైతే ఉంటాయి ఇంజూర్ డాగ్స్ ఉంటాయి కదా, రెస్క్యూ చేయడము లేకపోతే దాన్ని ట్రీట్మెంట్ మిగతా విషయాలు చేస్తాం. అండ్ ఇప్పుడు మీరు యాక్చువల్గా అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఒక చెప్తాను నేను. యాక్చువల్గా ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు ఏముంటుందంటే చాలామంది కాన్ఫ్లిక్ట్ ఎక్కడ అవుతుందంటే హ్యూమన్ డాగ్ కాన్ఫ్లిక్ట్ పక్కన పెట్టుకుంటే యానిమల్ కేర్ గివర్కి సొసైటీలో ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోతుంది. మీరు అడగకుండా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంది. ఏంటవుతుందంటే నువ్వు నీకు అంత ఇష్టం ఉన్నప్పుడు మీ ఇంట్లో పెట్టుకో అని అంటాడు ఆబ్వియస్లీ. సో పాయింట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజ్ పర్ లా నేను ఫాలో అవుతున్నప్పుడు ఆ డాగ్ నేను రీహాబిలిటేట్ చేయడానికి లేదు, రీలొకేట్ చేయడానికి లేదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా చేయలేనప్పుడు ఒక ఇండివిజువల్ చేయలేడు కదండి విషయం. అండ్ లిటరల్లీ చెప్తున్నా అండి, యూ వోంట్ బిలీవ్ ఎవ్రీ యానిమల్ లవర్ ఇఫ్ దే క్యాన్ డెఫినెట్లీ దే వాంట్ టు అడాప్ట్ అండ్ దే పుట్ ఇన్ దే హౌజెస్ డెఫినెట్లీ. అదైతే చెప్పగలుగుతాను. డాగ్స్ని మనం మొదటి నుంచి కూడా మన కుటుంబ సభ్యుల్లాగా చూస్తూ ఉన్నాము. పెంపుడు జంతువుగా దానికి మంచి గుర్తింపు కూడా ఉంది. బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన పరిస్థితుల్లో మార్పు కావచ్చు, ఈ రేబీస్ లాంటివి కుక్క కాట్ల వల్ల కూడా కొంత గ్యాప్ అయితే పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం వీటన్నిటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు.